हाँ। ओम वाङ्मे मनसि प्रतिष्ठिता मनो मे वाचि प्रतिष्ठितम् आविराविर्म एधि वेदस्य म आनीस्तः श्रितं मे मा प्रहासीः अनेनाधीतेनाहोरात्रान् सन्दधामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् अवतु वक्तारम्। ओम शांति शांति शांति। నమస్తే మాతాజీ. నమస్తే అండి శ్రీభ్యో అందరికి. నమః. యా అయితే ఇప్పుడు మనము ఏంటి ఇత్ సంజ్ఞతో ఉన్నటువంటి సూత్రాలన్నీ కూడా చూసుకున్నాం కదా. అసలు ఇత్ అంటే ఏంటి, ఇత్ అని దేన్ని అంటాము, ఇవన్నీ చాలా విషయాలు మనము తెలుసుకున్నాం కదా. సో అయితే ఇప్పుడు దీంట్లో ఇత్తుగా ఏమేం చెప్పబడ్డాయి అని అంటే ఏమన్నారు ఇందాక? ఊహ, అవునా? ఊహ, నా, తర్వాత ష ష, చు ల లా, అవునా? చులు చుల సో ఇప్పుడు ఇక్కడ మనకి ఏమొచ్చింది? ఊ. ఊ అంటే ఉపదేశ అజనునాసిక ఇత్. ఎవరు చెప్తున్నారు? అమ్మా మీ పేరు? ఉపదేశ అజనునాసిక ఇత్. ఆ, అలివేలు ఎవరు? అలివేలమ్మ గారా? అమ్మ మీరే చెప్పండి. ఇంకా నెక్స్ట్ హా అంటే ఉపదేశ ఇత్ హలంత్యం. నా అంటే అమ్మ నా ఒక్కొక్కరిని ఒక్కొక్క చెప్పమనండి అమ్మా. నా విభుష్మా. ఓకే. నెక్స్ట్ ఎవరు చెప్తారు? శారద గారు చెప్పండి అమ్మా. విభక్తో సుష్మాహ నా ఆ తోటి ఆది నాగండి అంతే ఒకటే. తర్వాత మీరే ఉన్నారు ముని గారు. అమ్మ ఆదోట ఆదిర్ టుడువహ. ఉమాసుందరి గారు చెప్పండి అమ్మా. చహ ప్రత్యయస్య. ఉత్తమం. అనంతలక్ష్మి గారు. నశక్వతద్దితే. ఆ, ఇక్కడ చూ. చూ చెప్పాలమ్మా. చుట్టూ చుట్టూ. గుడ్. మాన్యశ్రీ గారు. లషక్ అతద్దితే. ఉత్తమం అమ్మా, Very good. ఉత్తమం. సో ఇవి మనము చూసుకున్నాం కదా. అంటే ఇవి ఎట్లా ఇత్తు సంజ్ఞగా చెప్పబడ్డాయి ఏంటి అనేది, ఏ స్థానంలో ఉంటే అవుతుంది, ఎక్కడ ధాతువుగా ప్రత్యయానిక ఎక్కడ అనేది చూసుకున్నాం కదండి. మూల రూపం ఏమంటాము? ఉపదేశంలో ఔపదేశిక ఔపదేశిక. ఔపదేశిక రూపం అని అలా కదా. ఉత్తమం. ఔపదేశిక. సో ఇప్పుడు అంతవరకు చూసుకున్నాము. అయితే ఈ రోజు ఏం చేద్దామంటే ఈ ప్రత్యాహారాలు ఇవేంటి మనము చూస్తున్నాం అనమాట. మాహేశ్వర సూత్రాలు 14 ఉన్నాయి కదా. సో ఇవందరికీ వచ్చేసి ఉంటాయి కదా. ఈ వణ్ రిల్ రిక్ ఏ ఓంగ్ ఐ ఔచ్ హయవరట్ లణ్ న్యమంగణనం ఝభై ఘఢ ధష్ జబగడదష్ ఖ ఫ ఛ ఠ థ చటతౌ కపై షాషాసర్ హల్ ఇలా ఉన్నాయి కదండి. సో వీటితో ప్రత్యాహారాలు చేశారు కదా. ప్రత్యాహారాలు అంటే దాంట్లో అక్షరాలు ఉంటాయి కదండి. సో అయితే ఇక్కడ ఆ ఈ ఉన్ అని మొదటి సూత్రం చూస్తున్నారు కదా. ఇక్కడ రైట్ సైడ్ ఆ ఈ ఉన్ అని కనిపిస్తుందా? సామాన్య ఇక్కడ ఆ ఈ ఉన్, అవునా? ఈ ఆ ఈ ఉన్ తో ఎన్ని సూత్రాలు చేశారు ప్రత్యాహార సూత్రాలు అంటే? ఒక్కటే. ఏంటది? అణ్. అణ్ ప్రత్యాహారం అన్నమాట. సో దానికి సూత్రం వచ్చేసి ఉరణ్ రపరహ. ఈరోజు మనము ఎన్ని అయితే అన్ని చూద్దాము, ఓకేనా? ఆ ఈ వణ్ అనేది ఒక సూత్రం కదండి. మాహేశ్వర సూత్రం మొదటి సూత్రంతో ఎన్ని ప్రత్యాహారాలు చేశారు? ఒక్కటి. ఒకటే సూత్రం చేశారు, ఒక్కటే ప్రత్యాహార సూత్రాన్ని చేశారనమాట. ఆ ప్రత్యాహారం పేరేంటి? అణ. అణ. అణ అనగానే ఏ అక్షరాలు గ్రహించబడతాయి? ఒక్క నిమిషం, నేను ఎవరు ఉమాసుందరి గారు చెప్పండి. ఎవరు హ్యాండ్ చేస్తే వాళ్ళని అడుగుతాను నేను. ఇక్కడ మీరు చెప్పాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే, ఉమాసుందరి గారు మీరు చెప్పండి అమ్మా. అణ్ అనే ప్రత్యాహారం ఉంది కదా. ఈ అణ్ ప్రత్యాహారంలో ఏ ఏ అక్షరాలు తీసుకోబడతాయి? ఆ ఆ 3 అక్షరాలు. చెప్పండి ఏమేమవి? ఆ ఈ ఉ
మూడు ఉత్తమం అక్షరాలు తీసుకోబడ్డాయి. ఉత్తమం ఉత్తమం. సో ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి ఒక సూత్రం ఉంది మనకి ఊరాణ రపరహ. ఏముంది ఇక్కడ? ఉరణ రపరహ. ఆ, ఊరాణ రపరహ అది సూత్రం పేరు అనమాట. ఓకేనా? అవునండి. అది ఇప్పుడు నేను ఇక్కడ మీకు చూపిస్తాను. ఈ ఊరణ రపరహ ఏమంటుంది అనేది చూపిస్తాను. కనిపిస్తుందా మీకు నేను ఏదైనా రాసేది? లేదు మన్య, లేదమ్మా, లేదు ఏం కనిపించలేదు. కనిపించలేదు మన్య. ఓకే ఓకే ఓకే. మీరు ఈ లిస్ట్ లోపల ఏంటమ్మా? 1 అది ఇన్ వాట్ వే యూ ఇండికేటెడ్ దట్ వన్? అర్థం కాలే. ఆ ఈ ఒండుకు ఒకటి, రులుకు 3, ఏ ఒంకు ఒకటి పెట్టినారు కదా. అవునమ్మా. ఆ numbers ఇక్కడ what? చూడండి, చూపిస్తున్నా చూడండి. ఊరాణ రపరహ కనిపిస్తుందా మీ అందరికి? మన్య. ఓకే. సో ఇక్కడ మనకి చూడండి ఉహు ఉహు అనేది షష్ఠి ఏకవచనంలో ఉంది. ఓకేనా? ఈ సూత్రాన్ని విడదీస్తే మనకి ఏమైతుంది చూడండి. మీరు అది కిందది ఏం చూడకండి, మీరు నేర్చుకున్న దాన్ని బట్టి నాకు చెప్పండి. సో ఇప్పుడు రా రా అనేది నేర్చుకున్నారు మీరు, అవునా? రా అనేది అవునండి. ఏమవుతుందండి? రు రు అనేది ఏమవుతుంది? రు రేపు అవుతుంది. రేపు రేఫ రి- ఏమైతుంది? అది రేఫ ఫైనల్ గా విసర్గ అయిపోతుంది. విసర్గ విసర్గ అవుతుంది. అవుతుంది. సరిగ్గా అవుతుంది. తర్వాత ఇప్పుడు మనకి రు పోయిన తర్వాత ఇక్కడ ఏం మిగిలింది? అక్కడ రా రావాలంటే ఇంకేం కావాలి? మిగిలిన అణ. ఉత్తమం. ఆ, ఆ, సో ఇప్పుడు అణ అణ. ఉహు, అణ తర్వాత అణ. ఇంకోటి ఏంటి? రపరహ. ఓకేనా? ఇలా 3 పదాలు ఉన్నాయి మనకి ఇక్కడ. ఓకేనా? ఊహు, అణ, రపరహ. ఓకేనా? సో ఇప్పుడు ఊహు అనేది షష్ఠిలో ఉంది అని చెప్తున్నారు, అవునా? ఏమని చెప్తున్నారు ఇక్కడ? షష్ఠిలో ఉంది అని చెప్తున్నారు. ఈ ఊహు లాగా ఏ లెటర్ తీసుకుంటే మనకి షష్ఠి వస్తుంది చెప్పండి. ఏ శబ్దం తీసుకుంటే ఊహు అని వస్తుంది? గురు శబ్దం. ఉత్తమం. ధేనుహు, గురుహు అలా వస్తుంది కదా. ఆ, ఆ, అంటే ఇప్పుడు మనకేంటి మేడం గురు శబ్దమా? కాదు, మనకి షష్ఠిలో రావాలి కదమ్మా. షష్ఠిలో గురు రావాలి. ఉకారం గురు. సో గురువు. మాతుహు రికారం తీసుకుంటూ వస్తుంది. ఏం తీసుకుంటూ వస్తుంది? రి, అవునా? రికారాన్ని తీసుకుంటే ప్రాతిపదికం రికారం అయితేనే మాతుహు వచ్చిందా షష్ఠిలో? ఆ, మన్య. వచ్చింది. ధాతుహు ధాతారౌ ధాత్రి అనే శబ్దం ఉందా? మాత్రి పిత్రి, అవునా? సో ఆ, మన్య. పితుహు పితుహు అట్లా వస్తుందా? ఆ, వస్తుంది. మాతుహు అదే. పితుహు. ఓకేనా? సో అలాగా మనకి ఏమర్థమైంది? ప్రాతిపదికము రి, అవునా? ప్రాతిపదికము రి ఉంటే ఉహు వస్తుంది షష్ఠిలో. అర్థమైందా అది? ఆ? ఏంటమ్మా? ఇంకొకసారి చెప్పండి. అర్థమైందా లేదా? సో ఇప్పుడు మీకు శబ్ద రూపాలు వచ్చు కదా, మీ అందరికీ శబ్ద రూపాలు వచ్చు కదా. సో రాకపోతే కూడా అందరూ వినండి. ఏంటంటే వచ్చిన వాళ్ళకి కొంచెం ఇది ఈజీ అవుతుంది. ఈజీ అనేది అవసరం లేదు, కాకపోతే తెలుస్తుంది అంతే, ఆన్సర్ తెలుస్తుంది టక్కన. తెలియని వాళ్ళకి ఏంటంటే ఇక్కడ ఊహు అనేది ఉంది కదా. సో నేను చెప్తున్నా వినండి. ఏంటంటే మాత్రి అనే శబ్దం ఉంది ఒకటి. ఓకేనా? సో మాత్రి శబ్దం. ఇప్పుడు మనకి శబ్ద రూపాలు ఎట్లా రాస్తాము? రామః రామౌ రామాహ అంటామా? సో అట్లాగా మాతృ శబ్దము మాతా మాతారౌ మాతరౌ మాతరః అని ఉంటుందన్నమాట కదా. సో మాతా మాతరౌ మాతరః. మాత. సో అట్లా మొదటి విభక్తిలో ప్రథమా విభక్తిలో అలా వస్తుంది. అదే షష్ఠిలో ఎలా వస్తుంది? మాతుహు మాత్రోహో మాత్రీణాం అలా వస్తుందన్నమాట. ఓకేనా? మనకి షష్ఠి ఏకవచనం కావాలి. సో అదేమైంది? మాతుహు. ఏమొచ్చింది అది? మాతుహు. దీంట్లో చివరిగా ఏముంది? ఊహు ఉందా? ఉంది. ఉంది. సో ఇప్పుడు మనకి ఇది కావాల్సింది ఇదే కదా, మాతుహు షష్ఠి వచ్చింది. అంటే దానికి ప్రాతిపదికం ఏంటి? మాత్రి కదా. సో మాత్రి. మనకు కావాల్సింది ఏంటి? అచ్చులే చూస్తున్నాం మనం. ఇక్కడ అచ్చు ఉంది, ఊహు ఉంది. సో పైన ఏముంది? శబ్దం ఏంటి? మాత్రి. మాత్రి. మాత్రిలో చివరిది అది అచ్చు ఏంటి?
రికారం. రికారం. సో రికారం. కాబట్టి ఇక్కడ ఏంటి మనకి రికారం ఉంటే రికారం అనేది ప్రథమా విభక్తి ఐ మీన్ ప్రాతిపదికము, అది దానికి షష్ఠి అంటే ఉహు. ఓకేనా? మాతుః. సో అయితే ఇక్కడ ఏమైంది మరి, ఇక్కడ రికార స్థానం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇక్కడ మనకి చెప్పే విషయాలు ఏంటంటే ఆ, నేను వైట్ బోర్డ్ తీసుకుంటాను. సో ఇది కొంచెం కష్టంగా ఉంటుంది మీకు వైట్ బోర్డు, ఈరోజు అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా? అంటే మనకి రికార్డింగ్లో బాగానే ఉంటుంది, ఇక్కడ తెలియకపోయినా అక్కడ మీకు అర్థమవుతుంది. సరేనా? ఇక్కడ తెలియట్లేదు అని అనుకోవద్దు. మరి మళ్ళీ మీరు వీడియో చూసిన తర్వాత కూడా నాకు అర్థం కాలేదని అనుకుంటే మళ్ళీ చెప్పుకుందాం, ఏం కాదు కదా. ఓకే. సో ఇప్పుడు మనకి ఉరణ రపరహ అనే సూత్రం. ఏం సూత్రం అది? రపరః. ఉరణ కదా, ఊ ణ ఉరణ రపరహ. ఓకేనా? సో మనం ఇప్పుడు ఏం చూస్తున్నాము, అన్ ప్రత్యాహారాన్ని చూస్తున్నాం. ఏం చూస్తున్నాం ఇందులో? అన్ ప్రత్యాహారం ఎక్కడొచ్చింది, ఏం చేయాలి అనేది చూస్తున్నాం. ఓకేనా? అయితే ఇప్పుడు ఈ అన్ ప్రత్యాహారం మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఏమని? ఇక్కడ దీన్ని పెట్టిస్తే ఏంటి? ఊహు ఊహు అణ తర్వాత రపరహ. అవునా? ఓకేనా? ఈ ఊహు అనేది ఎలా ఉంది అని చెప్పుకున్నాం ఇప్పుడు ఇందాక, షష్ఠి విభక్తిలో ఉంది. ఎందులో ఉందండి? షష్ఠి ఏకవచనం. ఏకవచనంలో ఉంది. ఇది అణ్ అనేది ఏంటిది? ఒక ప్రత్యాహారం. ఇది ప్రథమా విభక్తిలో ఉంది అని చూసుకున్నాం కదా. చూసుకున్నామా? చూసాం. ఏంటి ఎవరు మాట్లాడుతున్నారు? చెప్తున్నారా? చాలాసేపటి నుంచి అలాగే వస్తుందమ్మా. ఓకే. అది శ్రీదేవి మ్యూట్ చేయవా? అంటే మనకి క్లాస్ కి సంబంధించింది కాకపోతే మ్యూట్ చేసే. ఓకేనా? సో యా, ఇప్పుడు ఊహు తర్వాత ఈ అన్న ఏమన్నాము? ప్రథమ ఏకవచనం. ఓకేనా? ప్రథమ విభక్తి ఏకవచనం అన్నమాట. తర్వాత రపరహ అనేది కూడా ప్రథమ విభక్తి ఏకవచనం. ఇక్కడ ఏంటిది? 6 1 అంటే ఇది ఫస్ట్ విభక్తి. ఫస్ట్ ఏంటండి? విభక్తి. విభక్తి ఏకవచనం. షష్ఠి విభక్తి. ఫస్ట్ ది విభక్తి, సెకండ్ ది వచనం అన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు ప్రథమ విభక్తి. ఓకే. సో ఇక్కడ మనకి ఏమేమి కనిపిస్తున్నాయి? 6వ విభక్తి, 1వ విభక్తి, ఇంకొకటి విభక్తి కదా. సో అయితే ఇక్కడ మనకి అష్టాధ్యాయిలో షష్ఠి విభక్తి అంటే దాని అర్థం వేరు. ఏంటి దాని అర్థము? వేరు. మనకి తెలిసిందేంది? షష్ఠి విభక్తి అంటే సంబంధము, సంబంధార్థములో తీసుకుంటామని మా అందరికీ తెలుసు కదా. సో కానీ అష్టాధ్యాయి సూత్రాలలో ఏంటి? షష్ఠి విభక్తి అంటే దాని స్థానములో. ఏంటి? దాని స్థానములో అన్నమాట. అంటే ఇప్పుడు మరి ఊహు అనే దాన్ని ఏమన్నాము తెలుగులో? దాని స్థానములో అన్నాము. మరి దేని స్థానము ఏమర్థమైంది? మనము ఏం చూసుకున్నాము? ప్రాతిపదికం చూసుకుంటే అర్థమైంది. ఏమని? ఏ స్థానం అని అర్థమైంది? ప్రాతిపదిక స్థానం. కాదు, ప్రాతిపదికంలో ఏమొచ్చింది మనకు? అక్షరం నీకు రీ వచ్చింది కాబట్టి సో దాని స్థానములో అనేది ఏంటిది? విభక్తి, 6వ విభక్తి. షష్ఠి విభక్తి ఏంటిది? షష్ఠి విభక్తి ఏం చెప్తుంది? దాని స్థానములో. దాని స్థానములో అని చెప్తుంది షష్ఠి విభక్తి. ఓకేనా? సో తర్వాత మరి ఏంటి అది? దేని స్థానములో మనం చూసుకున్నాము. దేని స్థానమో చూసుకున్నామా ఇందాక? రీ స్థానములో. అది ఎట్లా చూసాము? ప్రాతిపదికాన్ని చూసుకున్నాం మనం. అవునా? ప్రాతిపదికంని చూసుకుంటే ఏమైంది? మనకి రీ అనే శబ్దం వచ్చింది, రీ అనే అక్షరం వచ్చింది కదా. సో ప్రాతిపదికం ఏంటిది? రీ. అవునా? సో ఇప్పుడు మనకి షష్ఠి విభక్తికి ఇక్కడ మనకి ఉన్నది ఏంటిది? లెటర్ అక్కడ ఊహు. అవునా? సో ఊహుకి ప్రాతిపదికం ఏంటి? రీ. అర్థమైందా ఇది ఇంతవరకు? వేరే వస్తున్నాయమ్మా ఇక్కడ టీవీ సౌండ్. టీవీ సౌండ్ అది. ఓకే. ఐ మ్యూటెడ్. ఓకే. సో అర్థమైందా ఇప్పుడు?
ఏమర్థమైంది? ఏమన్నాం ఇక్కడ? ప్రాతిపదికలో రీ ఉరణరపరహ అనేది సూత్రం, అవునా? సో ఈ ఉరణరపరహని విడదీస్తే ఊహు అణ రపరహ, ఓకేనా? వచ్చింది మనకి ఇలాగా. సో అయితే మరి ఉహు అంటే ఏంటి? ఉహు అనేది షష్ఠీ విభక్తిలో ఉంది, అవునా? అణ అనేది ప్రథమా విభక్తిలో ఉంది, రపరహ అనేది కూడా ప్రథమా విభక్తిలో ఉంది. సో అయితే ఈ షష్ఠీ విభక్తికి అర్థం ఏంటి? దాని స్థానములో. షష్ఠీ విభక్తి అంటే మనకి అష్టాధ్యాయ సూత్రాలలో ఏమని అర్థము? దాని స్థానములో. దేని స్థానములో అది కనుక్కోవాలంటే ప్రాతిపదికం చూసుకోవాలి. అర్థమైందా? మేడం ఇది అన్న ప్రథమ విభక్తి ఏకవచనం ఎట్లా అయింది మేడం? ఉహు బాగా అర్థమైంది, రపరహ అన్న ఎలా అయింది? అన్ అనేది మనకి ఇక్కడ ఇచ్చారు, అన్ అనేది ప్రథమా విభక్తి ఏకవచనం అని ఇచ్చారు కదా. సో అట్లాగా భవత్. సో ఇప్పుడు అన్ అనేది ఎట్లా వస్తుంది మనకి? ఏ రూపంలో వస్తుంది అక్కడ? అట్లాగా ప్రాతిపదికం లాగానే వస్తుంది. ఏంటది? మహేశ్వర సూత్రాలు ఆ ఈ ఉన్న ప్రత్యాహారాలలో అణ్ ప్రత్యాహారం అందులో అన్న వచ్చింది మేడం. అన్న అనేది మనకి ఇక్కడ విడదీశాం కదా. అవును. సో కానీ ఇది ప్రథమా విభక్తి ఎలా అని అడుగుతున్నారు వారు. సో కాబట్టి అవును మేడం. అవును. సో ఎవరు చెప్తారు? తెలియదు మేడం. ఇక్కడ తెలియలేదు. శబ్ద రూపాలు ఉన్నాయి కదా, శబ్ద రూపాలలో దేన్ని తీసుకుంటే మనకు అట్లా వస్తుంది హల్తో? రామ అకారాంతన. అకారాంత అయితే ఏమైతుంది? రామహ వస్తుంది కదా, విసర్గ వస్తుంది, అవునా? ఇప్పుడు సో అట్లాగా ఉన్నది ఒకటి ఉంది, చూద్దాం తర్వాత. ఓకే. సో ఇక్కడ అణ్ అనేది ఒక ప్రథమ విభక్తి ఏకవచన ప్రత్యాహారం, ఓకేనా? తర్వాత షట్ అనుకోవచ్చా? షట్ట ఏమో చూద్దాం, చెప్తాను నేను తర్వాత. సో రపరహ అనేది ఇంకొక శబ్దం, ఇది ప్రథమ విభక్తిలో ఉంది అంటున్నారు. అంటే ఏంటి? అకారాంత శబ్దం ఇది, అవునా? సో ఇప్పుడు ఇంకా ఏంటి? దాని స్థానములో అనేది షష్ఠీ విభక్తి చెప్తుంది, ఓకేనా? సో అది దేని స్థానం అనేది కనుక్కోవాలంటే మనం ప్రాతిపదికానికి వెళ్ళాలి. అర్థమైందా? ఇంతవరకు అర్థమైంది మీకు. తర్వాత ఇక్కడ ఈ అన్నారు కదా, అన్న అనేది ప్రత్యాహారం అని అర్థమైంది మనకి. ఎవరిదండి? ఏదో డబుల్ రీసౌండ్. కవిత నీదే రీసౌండ్ వస్తుంది కవిత. ఓ అవునా? యా, అది చెక్కింగ్ చేసిన. బేర్లీ ఎనీబడి ఇస్ యాక్టివ్ కానీ. ఓకే ఓకే, ఇప్పుడు పోయినట్టుంది. అయితే నాది కొంచెం లో ఏదో ఉన్నట్టుంది, ఏందో యాప్స్ ఏవో ఓపెన్ ఉన్నాయంటుంది, ఏమీ లేవు. ఓకే ఓకే, స్టార్ట్ చేయాలి మళ్ళీ. ఓకే. యా. సో ఇప్పుడు ఇక్కడ అన్ అనేది ఏంటి, ఏమని తెలుసుకున్నాం మనము? అన్ అనేది ఒక ప్రత్యాహారము అని తెలుసుకున్నాం కదండి. సో ఈ అన్ ప్రత్యాహారంలో ఏమేమి వచ్చాయి అక్షరాలు? ఓ, అంతేనా? ఈ 3 అక్షరాలు వచ్చాయి, అవునా? తర్వాత ఇంకా ఏమన్నారు? రపరహ. ఇక్కడ రపరహ ఒక ప్రత్యాహారము అని చెప్తున్నారు. ఏమని చెప్పారు ఇక్కడ? రపరహ అనేది కూడా ఒక ప్రత్యాహారం. సో కాబట్టి ఏంటండి? నమస్కారం. నమస్తే. ఈ అణు బహుశా తకారం అయితే పచ్చత్తు పచ్చన్న అవుతుంది. ఓ, పచ్చత్తు పచ్చన అవుతుంది కదా. ఓకే. తకారం అయి ఉండొచ్చా? అత్త అయి ఉండొచ్చు. అత్త అయి ఉండొచ్చు. లేదు, అన్న అంటే ఇంక అన్నే ఉంది, ఎందుకంటే మనకి అన్ను అత్తు నుంచి అన్నుగా మారిందేమో. అలా అంటారా? తకారం నకారంగా మారిందా? తన అలా అనేది తపరకరణం చేయలేదు కదా ఇప్పుడే. అదే అది మళ్ళీ తర్వాత మనసులో అది అట్లా ఆ యాంగిల్ లో కూడా ఆలోచించచ్చు. అవునండి, కరెక్టే మీరు అనింది, అవును. సో ఇక్కడ రా అనేది ఒకటి ప్రత్యాహారం అన్నమాట. సో ఈ దీంట్లో ఏమేమి అక్షరాలు వచ్చాయంటే ఒకటి, ఒకటి, ఓకేనా? ఈ 2 అక్షరాలు. అయితే ఇప్పుడు ఆ సూత్రం ఏం చెప్తుంది అనంటే, ఎక్కడైతే ఏమంటుంది ఆ సూత్రము? రివర్ణము, ఓకేనా? రివర్ణము రివర్ణము ఇది ఉందా? ఇది అది కాదు యాక్చువల్గా ఓకేనా? మాన్యం మీరు ఇంకా రాస్తున్నారా? ఇది కాకుండా అవును, రాస్తున్నా. వినిపించట్లేదమ్మా, రాలా మీరు? నేను ఇది ఓకే, అదే స్క్రీన్ ని పైకి కిందికి జరుపుకోవచ్చండి.
అదొకటి, లేకపోతే మీరు ఫిట్ టు స్క్రీన్ అని పెట్టుకోండి. జాతర పైన కనిపించింది ఇది అదే ఇంక కొంచెం కష్టం అదే. అదే ఇంకా కనిపించట్లేదు మాన్య అది. అంటే కనిపించట్లేదు. 12% కి మాకు మూవ్ చేసేకి కూడా కావట్లేదు మాన్య మా దీంట్లో. ఓకే ఓకే సరే, ఇప్పుడు మీరు వినండి నేను మొత్తం ఇది చెప్పడం అయిపోయిన తర్వాత నేను అంతా ఫిట్ టు స్క్రీన్ అని చూపించేసి అన్ని కనిపించేలాగా పెడతా. ఓకేనా? అలాగే అలాగే మాన్య. సరే. సో ఇప్పుడు మనకి ఆ, ఇప్పుడు అవర్ణము, ఇవర్ణము, ఉవర్ణం తర్వాత ఏమంటున్నారు? నిత్యం యథాసంఖ్యం రేఫ లకారాలు వస్తాయి అంటున్నారనమాట. ఏదైతే రీ ఉందో ఇక్కడ ఏటమ్మా క్లాస్ జరుగుతుందా? ఏదో వేరే టీవీ వస్తుందమ్మా, ఎవరిదో వేరే మీటింగ్ వస్తుంది. హిరణ్య రూపం ఎవరో టీవీ ఆన్ చేసుకున్నారు మాన్య అది. అదే అదే చూస్తున్నాను. హిరణ్య రూపం అని వేరే సూక్తం ఓకే, వస్తుంది. ఇక్కడ అందరినీ మ్యూట్ చేస్తున్నా నేను. ఓకే, యా, ఎవరైతే చెప్పాలనుకుంటారో వాళ్ళు మాత్రమే అన్మ్యూట్ చేసుకోండి. సరేనమ్మా? అందరికీ, మీకు చెప్పిన వారందరికీ ఓకే. సో ఇప్పుడు మనకేంటి ఇక్కడ ఏమన్నారు? రీ కానీ ఏమన్నారు ఇక్కడ? రీ ఆదేశ రూపంలో ఈ రెండు ఉన్నాయి కదా. రీ స్థానములో ఏమని చెప్తారంటే అణ అని చెప్తారనమాట. ఏంటి? ఆ ఈ ఉణ్, ఆ ఈ ఉ, ఈ మూడు అక్షరాలు ఎప్పుడైతే వస్తాయో రీకి ఆ అని, ఈ అని, ఊ అని ఆదేశంగా వస్తాయో ఈ రీకి తర్వాత రీకి. అర్థమైందా? ఆదేశం అంటే దాని స్థానంలో వస్తుంది అనమాట. దాని స్థానంలో ఈ అక్షరాలు వస్తాయి అన్నమాట. అర్థమవుతుందా అండి? ఇక్కడ ఏం కనిపించట్లేదు కాబట్టి తెలియట్లేదా? ఓకే. మాన్య మాన్య. ఆ, అయితే స్క్రీన్ షేర్ చేసేదా ఒకసారి చూపించేదా? ఐ మీన్ ఒక్క నిమిషం ఆగు. సో అది అట్లా కాదులే, ఇప్పుడు ఇది మొత్తం కంప్లీట్ చేసేసి చూపిస్తాను. ఓకే, సో ఇప్పుడు రీ స్థానంలో ఆ వచ్చింది అనుకోండి. ఇది వింటూ ఉండండి. రీ స్థానంలో ఆ వచ్చింది. సో అయితే మనం ఏం చేయాలి? అర్ర అని పెట్టాలన్నమాట. ఓకేనా? రీ స్థానంలో ఈ వచ్చింది. సో అప్పుడు ఏం చేయాలి? ఇర్ర అని పెట్టాలి. ఓకేనా? ఊ స్థానంలో రీ స్థానంలో ఊ వచ్చింది. సో అప్పుడు ఏం చేస్తాము? ఉర్. అర్థమైందా? సూపర్ అండి. నెక్స్ట్ రీ ఉంది కదా. రీ స్థానంలో మనకి ఏమొచ్చింది? ఆ వచ్చింది. సో అప్పుడు ఏం చేస్తాము? అల్. ఏమంటాము? ఉత్తమం. తర్వాత రీ ఉంది కదా. రీ స్థానంలో మనకి ఏమొచ్చింది? ఈ వచ్చింది. ఉత్తమం. తర్వాత రీ స్థానంలో ఊ వచ్చింది. ఉల్. ఓకేనా? ఇలా వస్తుందన్నమాట. అంటే రీ స్థానంలో ఆ వస్తేనేమో అర్ర అయ్యింది. అర్థమైందా? తర్వాత రీ స్థానంలో ఆ వస్తేనేమో అల్ అయ్యింది. ఓకేనా? అంటే ఈ చిన్న డౌట్ అమ్మా. ఈ అన్ ప్రత్యాహార అక్షరము ఎక్కడ రావాలి అని అంటే ఇక్కడ ఆ స్థానంలో రీ స్థానంలో రావాలి, రీ స్థానంలో రావాలి. అప్పుడు దాని పక్కన ఈ రేఫ అనేది వస్తుంది, తర్వాత లకారం అనేది వస్తుంది అని చెప్తున్నారు ఈ సూత్రం ద్వారా. ఓకేనా? అయితే నేను ఇప్పుడు ఫిట్ టు స్క్రీన్ చేసి మీకు చూపిస్తాను. కవిత చిన్న డౌట్ అమ్మా. ఓకే, ఒక్క నిమిషం ఇది చెప్పిన తర్వాత దీంట్లోనా? అడగండి అమ్మా. అన్ను కింద రకారం ఉంది కదమ్మా. అవును, ఆ రకారంలో రా ఆ వస్తుంది కానీ ఎలా వచ్చింది? ఇది ప్రత్యాహారం. ఇది ఇలాగే చెప్పారు వాళ్ళు మనకి. చూపిస్తాను నేను తర్వాత. ఫస్ట్ ఇది ఉన్నట్టుగానే కొంచెం వినండి, విన్న తర్వాత నేను చూపిస్తా. సరేనా? అలాగే. సో ఇప్పుడు మనకి ప్రత్యాహారం అంటే రా ప్రత్యాహారానికి ఏమి ఇచ్చారంటే రు అని లు అని ఇచ్చారనమాట. ఓకేనా? సో అది ఎట్లా నేను ప్రత్యాహారాలు చూపిస్తూ అప్పుడు చెప్తాను అక్కడ. ఓకేనా? ఓకే, సో ఇప్పుడు మీకు ఇదంతా కనిపిస్తుంది కదా ఇప్పుడు బోర్డు అంతా? లేదు మాన్య. నేను ఫిట్ టు స్క్రీన్ చేశాను కదా. ఆయన ఈ దాని స్థానంలో కనిపించింది మేడం. మొత్తం కనిపిస్తుంది. కనిపిస్తున్నాయా? ఓకే, ఉత్తమం. అయితే అమ్మ మీరు ఎలా చేస్తారు మరి ఇప్పుడు? మేడం సారీ మేడం, ఇది ఒక్కసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తారా? చేస్తా, అందుకే నేను ఇది ఫిట్ టు స్క్రీన్ చేశాను నేను.
ఓకేనా? ఓకే, ఫిట్ స్క్రీన్ చేశాను ఎందుకంటే అందుకే చెప్పడానికి. ఉరణ రపరహ అనేది సూత్రం అన్నమాట. ఆ సూత్రాన్ని విడదీస్తే ఏమొచ్చింది? ఉహు అణ రపరహ. ఓకేనా? ఓకేనా? మేడం. సో తర్వాత ఉహు అనేది షష్ఠీ విభక్తి అని మనం కనుక్కున్నాం. అవునా? కనుక్కోకపోయినా ఇది కనుక్కోవడం అవసరం లేదు, మనకి ఈ సూత్రం కిందనే ఇస్తారనమాట. ఓకేనా? ఈ షష్ఠీ విభక్తి అని ఇస్తారు, ఇది ప్రథమా విభక్తి అని, ఇది తర్వాత ప్రథమా విభక్తి, దాన్ని విడదీసిన తర్వాత అంతవరకు మనకి ఇస్తారు. సో కాబట్టి దాన్ని చూస్తే మనకి ఏమర్థమైంది? ఇది షష్ఠీ విభక్తి ఏమర్థం చెప్తుంది ఇక్కడ అష్టాధ్యాయ సూత్రాలలో అంటే దాని స్థానములో అని చెప్తుంది. ఏం చెప్తుంది? దాని స్థానంలో దాని స్థానంలో అని చెప్తుంది. సో దాని స్థానంలో అంటే దేని స్థానంలో? ఈ ప్రాతిపదిక. ఓకేనా? సో ప్రాతిపదికాన్ని చూసుకుంటే మనకి ఉహు అనే దానికి ఏమొచ్చింది? రి వచ్చిందా? సో రి వచ్చింది. అయితే ఈ రి అనేది అన్ప్రత్యాహారంగా మారితే ఎలా మారితే? ప్రత్యాహారంగా మారితే. ఇప్పుడు ఈ షష్ఠిలో ఏమొస్తుందంటే ఈ ప్రథమ ఉన్నది వస్తుంది అనమాట, రీప్లేస్ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ చూడండి ఏంటి షష్ఠి స్థానం. ఇప్పుడు నేను ఇప్పుడు జీ అని పెట్టాను ఇక్కడ. ఓకే, జీ అని రాశాను. ఓకేనా? ఇప్పుడు దాని స్థానములో ప్రథమ ఏంటి? అంత్. ఓకేనా? సో అంతి అని పెడతాను. ఓకే, ఇది మొత్తం కంప్లీట్గా రాస్తాను. సో ఇక్కడ నేను అంతి అని రాశానండి. ఓకేనా? జీ అని రాశాను. అది ఏంటమ్మా? ఎక్స్క్యూజ్ మీ, మీరు అంతని రాసింది మాకు కనిపించట్లేదండి, అది వేరే కనిపిస్తుందా మీరు? అయ్యో నేను మీరు రాసి అంతని కనబడుతుందండి, అంటే జూమ్ ఇన్ చేసుకోవాలి. అదే కనిపించట్లేదు అసలు. ఇక్కడ అదే సో మీరు ఇక్కడ మీకు స్క్రీన్ మూవ్ చేసుకోవాలండి. ఒక నిమిషం 9% పెట్టుకోండి స్క్రీన్ ని. 12% పెట్టుకుంటే వస్తుంది మంచి. 9 పెట్టుకున్నా ఇంకా కొంచెం ఎక్కువ కనబడుతుంది ఇప్పుడు, ఎందుకంటే చుట్టూతో కూడా ఉంటది కదా. ఓకే, అంటే ఎక్కడ అది కనిపించట్లేదు. I can see the whole screen, but Anti is not visible. కాదండి, స్క్రీన్ అటు ఇటు జరుపుకోవాలి. స్క్రీన్ అటు ఇటు జరుపుకుంటే వస్తుందమ్మా. ఉంది ఫుల్ స్క్రీన్ మొత్తం చూస్తున్నా కానీ అంతి లేదు. ఓకే, సో ఇప్పుడు జీ అనేది మనకి జో అని నాకు బాగానే కనిపిస్తుంది. ఓకే, అంటే 9% చేసుకోవాలా 100% నుంచి? 100% అవునండి, 9 కానీ 10 కానీ 11 12 మాక్సిమం, అంతకన్నా ఎక్కువ పెట్టుకోకూడదు. ఓకే, గాట్ ఇట్. అదే ఇప్పుడు 9 పెట్టుకుంటే 4% లో వస్తుంది. వస్తుంది. స్క్రీన్ ట్రై చేయండి. ఫిట్ టు స్క్రీన్ కనిపించింది మేడం, కనిపించింది మేడం. సూపర్ అండి. అది కొద్ది రోజులు మీకు కనిపించింది. కష్టమైతుంది ఇది అంతా నాకు చెప్పాను కదా, అది పోయి కనిపించింది. అదే ఇప్పుడు రెడ్యూస్ చేసుకుంటే కనిపిస్తుంది. అవునండి, రెడ్యూస్ చేసుకుంటే కనిపిస్తుంది. రెడ్యూస్. యా, సో ఇప్పుడు జీ స్థానంలో, ఇప్పుడు నేను ఏమన్నాను? జీ స్థానములో అన్నాను. జీ స్థానంలో ఇది ప్రథమా విభక్తి. సో జీ స్థానంలో ప్రథమా విభక్తి రావాలంటే జీ స్థానము 6 చెప్పాను కదా, షష్ఠి అని ఉన్నది అనుకోండి. సో ఇప్పుడు అంతి అనేది ప్రథమా విభక్తి ఉంది. సో ఈ ప్రథమా విభక్తి ఎక్కడ రావాలని చెప్పాను? దాని స్థానంలో, షష్ఠి స్థానంలో. జీ స్థానంలో ఏం రావాలి? ఇప్పుడు నాకు జీ అనేది కంప్లీట్ గా పోతుంది అనమాట. పోయి ఏమైతుంది అక్కడ? అంతి వస్తుంది. అర్థమైందా? కాలేదా? ఓకే, సో ఇప్పుడు తిప్పు తస్సు జీలో అది అంతే కదా, అదంతా వద్దులే, కాకపోతే జస్ట్ ఏదో ఒక లెటర్ ఉంది. ఇప్పుడు నేను ఒక్క నిమిషం చెప్తా, ఆగండి. ఎలా అంటే శ్రీదేవి ఉంది కదా, శ్రీదేవి స్థానంలో పార్వతి గారు రావాలి. ఓకేనా? ఇప్పుడు శ్రీదేవి అనేది షష్ఠి విభక్తి. ఓకేనా? షష్ఠి విభక్తి ఏదైతే ఉంటుందో దాని స్థానంలో ప్రథమా విభక్తి వస్తుంది అనమాట. అర్థమైందా? శ్రీదేవి ఎక్కడ ఫ్రంట్ సీట్ లో కూర్చుంది. ఓకే, షష్ఠి విభక్తిలో ఉన్న వాళ్ళు ఫ్రంట్ సీట్ లో కూర్చున్నారు. అయితే ఆ షష్ఠి స్థానంలో ఎవరు రావాలి? ప్రథమా విభక్తి రావాలి. ఓకేనా? సో ప్రథమా విభక్తి బహువచనం రావాలా? ప్రథమా విభక్తి బహువచనం ఏదో ఒకటి ప్రథమా విభక్తిది ఒకటి రావాలి.
సో ఇప్పుడు అదేంటి? ఏ వచనం అయినా పర్వాలా. సో ఇప్పుడు ఎవరున్నారు అక్కడ ప్రథమా విభక్తిలో? నేను ఎవరిని తీసుకున్నాను? పార్వతి గారిని. అంటే ఇప్పుడు శ్రీదేవి స్థానంలో ఎవరు రావాలి? పార్వతి రావాలి. గారు వస్తారు. అంటే శ్రీదేవి వెళ్ళిపోవాలి, ఇంకా అక్కడ ఉండొద్దు. అర్థమైందా? అదనమాట. దాన్ని ఏమంటాం? ఆదేశం అంటాం. ఏమంటాం దాన్ని? ఆదేశం. ఆదేశం అంటాం. శత్రువులాగా, శత్రువత్ ఆదేశం. ఆదేశం అనేది శత్రువులాగా వస్తుంది అనమాట. ఓకేనా? సో ఆదేశం అనేది శత్రువులాగా వస్తుంది. అంటే ఒకరిని తీసేసి వాళ్ళు వచ్చి కూర్చుంటారు అనమాట ఆ స్థానంలో. అర్థమైందా? మరి ఎవరి స్థానంలో? షష్ఠీ స్థానంలో ఎవరు వచ్చి కూర్చుంటారు? ప్రథమా విభక్తి వచ్చి కూర్చుంటది. అర్థమైందా? అర్థమైంది మేడం. ఓకే. సో ఇప్పుడు మనకి ప్రథమా విభక్తిలో ఎవరున్నారు? అన్న ఉంది, రపరహ ఉంది, రెండు ఉన్నాయి. అవునా? ఇప్పుడు ఊ స్థానంలో ఎవరెవరు రావాలి? అన్ను రావాలి, రపరహ రావాలి. అవునా? అంతేనా? ఆమాన్య. సో ఇప్పుడు ఊహు అనేది మనకి షష్ఠి అని తెలుస్తుంది. ఆ షష్ఠిని మనము ప్రాతిపదికంగా తీసుకుంటే ఏమైంది? రీ అన్నమాట. అంటే రీ స్థానములో ఎప్పుడైతే ఆ వచ్చిందో, ఏమంటున్నారు? రీ స్థానంలో ఎప్పుడైతే ఆ అనే అక్షరం వచ్చిందో దాని పక్కన రేఫ వస్తుంది అని చెప్పారు. అర్థమైందా? అర్థమైంది మేడం. సో ఇప్పుడు రీ అనేది ఇప్పుడు రీ అనేది ఒకటి ఉంది కదా, ఈ అక్షరానికి ఈ అనేది వచ్చిందనమాట. అంటే ఏంటి? రీ అనే స్థానంలో, దీని స్థానంలో ఇప్పుడు రీ స్థానములో అని చెప్పాలి నేను. రీ స్థానములో అంటే ఏం చెప్పాలి? రీ స్థానములో అంటే ఏంటి? షష్ఠి విభక్తిని వాడాలి నేను కదా. అవునా? రీ అనే అక్షరాన్ని చెప్పకుండా నేను రీ స్థానములో అన్నాను అనుకోండి, సో అప్పుడు ఏంటి? షష్ఠి విభక్తి తీసుకుంటాం. అవునా? వుహు అనమాట. అంటే వుహు స్థానములో అంటే దాని స్థానములో అంటే ఏంటి? మళ్ళీ రీకి తీసుకెళ్తాం. ఓకేనా? ప్రాతిపదికంని చూస్తామన్నమాట. ఓకేనా? ఆమాన్య. సో ఈ షష్ఠి డైరెక్ట్ గా ఊహు అని ఉన్నదా? ఎక్కడుంది? మనకు కనిపిస్తలేదు. ఊహు అనేది లేదు. ఊహు స్థానంలో అండ్ రావాలి అని కాదు కదా. అవునా? దాని ప్రాతిపదికానికి తీసుకెళ్ళాలి. అర్థమైందా? సో ప్రాతిపదికం తీసుకెళ్ళిన తర్వాత రీ వచ్చింది. ఆ రీ స్థానంలో ఈ అనే వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఇదేంటి? అన్నే కదా. ఇది ప్రథమా విభక్తేనా? రీ అనేది, ఐ మీన్ ఈ అనేది ప్రథమా విభక్తి. ఎందుకు? ఆ ఈ వణ్, ఆ ఈ వు వచ్చినాయి కదా అన్నంటే. అవునా? సో కాబట్టి రీ స్థానంలో ఈ వచ్చింది అంటే దాని పక్కన ఎవరు రావాలి? వెంటనే రేఫ. అర్థమైందా? ఓకేనా? సో తర్వాత ఇప్పుడు రీ స్థానంలో, రీ అనేది ఇప్పుడు ఏంటిది? ఇది ఊహు స్థానంలో అన్నమాట. ఊహు స్థానం అంటే ఏంటి? ఊహు అంటే దాని స్థానంలో. ఎక్స్క్యూజ్ మీ అదేంటో అండి. ఎక్స్క్యూజ్ మీ కవిత గారు. ఇప్పుడు మీరు ప్రాతిపదికం అన్నప్పుడల్లా మేము నౌన్ అన్నట్టుగా మనసులో అనుకోవాలి, అంతే కదండి? అంతే. ప్రాతిపదికం అంటే మూల శబ్దం అన్నమాట. ఓకే అండి. ఓకే. మూల శబ్దం అంటే ఏంటి? అది ఇంకా పదం కాలేదు. ప్రాతిపదికం. రామ అనేది మూల శబ్దం, జగత్ అనేది మూల శబ్దం. అవునా? మూల శబ్దం అనుకోవాలి. కరెక్ట్. ఓకే. ఆ మూల శబ్దంలో ఏంటి? మనకి అచ్చులు కావాలి, అంతేనా? అది అచ్చులతో పని. ఇక్కడంతా కూడా అచ్చులు చూసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ ఉందనుకోండి. అవునా? ఈకి మనకేమొస్తుంది షష్ఠిలో? ఈకి షష్ఠి హరి అనే శబ్దం తీసుకోండి. హరి అనే శబ్దానికి హరేహే అంటే ఏహే ఉంటది. ఏహే ఉంది అంటే ప్రాతిపదికం ఏంటి? ఈ. అర్థమైందా? అంటే ఈ స్థానంలో, ఈ అనే స్థానంలో ఏమొస్తుంది? ఏదో వాళ్ళ ఆదేశంగా ఏది ఇస్తే అది. ఇప్పుడు ఏహే ఊహు అన్నారు అనుకోండి, ఏహే ఊహు అంటే ఏ స్థానంలో ఏమి అవ్వాలి? ఏ అంటే ఈ అన్నమాట ఇక్కడ కదా. అర్థమైందా? ఏ అంటే ఈ అన్నమాట. సో ఇప్పుడు ఏహే అంటే దాని స్థానములో, దేని స్థానములో? ఈ అనే అక్షర స్థానములో ఏం రావాలి? ఊహు రావాలి. అంటే ఇప్పుడు ఈ కనిపించకుండా ఏమవుతుంది? ఊహు అవుతుంది. అర్థమైందా? ఏహే ఊహు అంటే ఈ స్థానం